రానున్న జనవరి 5వ తారీఖున హైందవ శంకారావం పేరిట పెద్ద ఎత్తున హిందువులందరినీ కూడా ఐక్యం చేస్తూ ఏదైతే హిందువుల హక్కులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సాధించుకునేందుకు అఖిల భారత విశ్వ హిందూ పరిషత్ ఒక మహా కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టింది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని అంశాలు కిలారి దిలీప్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వారధి కోఆర్డినేటర్, సార్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. ముందుగా ఏదైతే మీరు చేపట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో కేవలం ఒక ఎజెండాతో హిందువుల దేవాలయాల్లో అన్యమతస్తులు పనిచేస్తున్నారు, వాళ్ళని తొలగించాలి, అన్యమతస్తులు వ్యాపారాలు చేస్తున్నారు, వాటన్నిటిని తీసేయాలి, ఒక మెయిన్ మోటోతో అయితే శ్రీకారం చుట్టారు. ఇది సమాజంలోకి వేరే పర్స్పెక్టివ్లోకి వెళ్ళదా, వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండవా అంటే మీరేం చెప్పుకొస్తారు? జై శ్రీరామ్. ముందుగా నా హిందూ సోదరిమణులందరికీ నమస్కరిస్తూ, ఇవాళ హిందువులు అడిగేది చాలా సామాన్యమైన ఒక విషయం. అది వారి గుడులు, దేవాలయాలు, హిందూ మతాన్ని స్వయం ప్రతిపత్తి చేయాలనే ఒకటే ఒక ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. దీనిలో హిందూ విషయాల్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. మీరు దేవాలయాల్లో మీరు చూసినట్టయితే మాస్కులు, అలానే చర్చిలు ఎవరికి వారు దాన్ని స్వయం ప్రతిపత్తిలో నడుస్తున్నాయి. ఎవరికి కూడా దాంట్లో ట్యాక్సేషన్ కానీ, దాని హుండీ కలెక్షన్స్ కానీ, ఏ విధంగా అయితే చర్చిలు 10% కలెక్ట్ చేస్తూ దానికి ఒక అకౌంటబిలిటీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్సు దాని మీద నియంత్రణ లేదు. ఇదే విధంగా సెక్యులర్ అనే మాట ఓన్లీ హిందువులకి దాన్ని అప్లై చేయటం చాలా అమానుషం. అది సెక్యులరిజం అంటే మైనారిటీస్కో లేక మాస్కుల మీదో చర్చిల మీదో వేరే గుళ్ళ మీద మాత్రం, వేరే దేవాలయాలకు మాత్రం దాన్ని నియంత్రిస్తానికి వాడకుండా ఒట్టి హిందువుల మీదే ఆ సెక్యులరిజం అనే మాట వాడటం చాలా పొరపాటు, చాలా తప్పు. ఇది ఒక పెద్ద బ్లండర్గా అందరూ భావిస్తున్నాము. దీన్ని అరికట్టాలి. అట్లానే హిందూ దేవాలయాలకి వచ్చిన సంపద కానీ, లేక దాని సృష్టి కానీ, దానికి ఇచ్చే దాతలు కొన్ని వేల కోట్లు, తిరుపతికి కానీ చాలా దేవాలయాలు భారతదేశంలో కొన్ని వేల కోట్లు అక్యుములేట్ అవుతున్నాయి. అది భూములు కానీ, లేక డబ్బు కానీ, లేక మాన్యం కానీ, లేక నగల రూపంలో, బంగారం రూపంలో, లేక సిల్వర్ రూపంలో, ఈ విధంగా వచ్చిన సంపత్ అంతా కూడా హిందువులకి, బ్రాహ్మణులకి, లేకపోతే హిందూ మతాన్ని మనం సంరక్షణ చేసుకుంటానికి, దాన్ని పెంపొందించడానికి, లేకపోతే తిరిగి హిందువులు ఎవరైతే కన్వర్ట్ అయ్యారో వాళ్ళని మళ్ళీ తిరిగి తెచ్చుకుని హిందూ సాంప్రదాయం లాంటి గొప్ప సాంప్రదాయాన్ని మనం విస్తరణ చేయడానికి వాడుకోవాలనేది ఒకటే ఒక ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని మనం దాన్ని క్షీణించిపోయే పరిస్థితిని మనకు గమనిస్తూ దాన్ని తిరిగి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఇవాళ చాలా మొట్టమొదటిగా ఉంది. దాన్ని మనం చేయాలని అనుకోవటం ఎక్కడా పొరపాటు లేదు. ఎవరి మనోభావాలు దీన్ని మనం హట్ చేయాల్సిన విధంగా కానీ, లేకపోతే వారిని మనం ఏ సంక్షోభానికి గురి చేయాల్సిన విధం ఇక్కడ ఎక్కడా లేదు. ఆ గుడి పరిశ్రమాలు కూడా మీరు చూసినట్టయితే అన్య మతస్థులు ఒకవేళ అక్కడ పనిచేస్తున్నా, వారి వ్యాపారాలు చేస్తున్నా, వారి రిలీజన్ని వాళ్ళు ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ ముస్లిమ్స్ అక్కడ ఉంటే కనుక వాళ్ళు నమాజ్ చేసుకోవాల్సి వస్తుంది. అదే పరిశ్రమాల్లో గుళ్ళు, వాటి పూజలు, ఆ మైకులు పెట్టుకుంటే రెండు కాన్ఫ్లిక్ట్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. అన్ని చోట్ల కూడా ఇవాళ మీరు గమనించినట్టయితే అది మాస్క్లే కానీ, చర్చ్లే కానీ, ఆదివారాల్లో కానీ గట్టిగా ఒక స్పీకర్లు పెట్టి ఏ విధంగా అయితే దాన్ని చుట్టుపక్క ఎన్వైరన్మెంట్ అన్నింటినీ కూడా వాళ్ళు పెద్ద పెద్ద మైకులతో ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పెట్టిన నియంత్రణ కూడా పాటించకుండా డిస్టర్బ్ జరుగుతుంది. పొద్దున్నే 5ంటికి 6ంటికి కూడా మన సుప్రభాతమో పూజలో ఇనే సమయంలో మాస్క్లో మనం ఈ పూజలు వాళ్ళ వినటం మనకు కూడా డిస్టర్బెన్స్ జరగకుండా ఉండాలనే ఒక ఉద్దేశం. దీనన్నిటికీ కూడా అన్య మతస్థులు గుళ్ళు, గోపురాలు చుట్టుపక్కల ఉండకూడదనే ఉద్దేశం ఒకటి. వాళ్ళు అక్కడ పనిచేయటం వల్ల గుళ్ళకి లేకపోతే వారికి వచ్చే పెద్ద లాభం లేకపోయినా మతాన్ని డిస్టర్బ్ అయ్యే పరిస్థితి హిందువులకు జరుగుతుంది. అది జరగకూడదని ఒక ఉద్దేశం తప్ప, అట్లానే హిందువుల్లో కూడా ఎంతో అణగదొక్కి పేదవారు
ఆ, ఎంతో క్షీణించిపోయి ఉన్న పేదరికంలో ఉన్న హిందువులను కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశం తప్ప ఎవరు మనోభావాల్ని లేకపోతే సెక్యులరిజం భావాల్ని హట్ చేయాలనే ఉద్దేశం మాత్రం ఇక్కడ ఎక్కడా లేదని చెప్పి నేను మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. అంటే దేశం కోసం ధర్మం కోసం అని చెప్పేసి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఒక స్లోగన్ అయితే తీసుకుంది కదా. ప్రస్తుతం భారతదేశం పరిపాలన అంతా కూడా భారతీయ జనతా పార్టీ అండర్లోనే ఉంది. అలాంటిది హిందూ దేవాలయాల పరిరక్షణకి ఒక మోదీ గారు కానివ్వండి, ప్రభుత్వ పెద్దలు కానివ్వండి, ఒక నిర్ణయం తీసుకొని ఒక సర్క్యులేషన్ ఎందుకు ఒక గైడ్లైన్స్ అనేది ఎందుకు తీసుకోలేకపోతున్నారు? దీనికి మీరు ఉద్యమ బాట పట్టడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్పుకొస్తారు? గవర్నమెంట్ అందరిది. నరేంద్ర మోడీ గారు ఒట్టి హిందువులకు ప్రధానమంత్రి కాదు, అన్ని మతాలకి కూడా ఆయన ప్రధానమంత్రి. కానీ ఇవాళ హిందువులుగా మా కోరికలను కూడా నెరవేర్చాలనే ఒక ఉద్దేశంతో గవర్నమెంట్ని మేము అర్థిస్తంలో ఎటువంటి పొరపాటు లేదు. ఆయన తండ్రి అందరికీ, అంతేగాని ఒట్టి హిందువులకే తండ్రి కాదు, హిందువులకే ప్రధానమంత్రి కాదు. భారతదేశంలో అన్ని మతస్థులు అందరూ కూడా ఉన్నారు. కానీ హిందువులకి కావాల్సిన రైట్స్ ఏదైతే ఉల్లంఘన జరుగుతుందో అటువంటి ఉల్లంఘనకి, అటువంటి బాధకి మేము గురి అయి ఉన్నాము. అది ఏళ్ల తరబడి కూడా దీని పద్ధతిని మార్చుకోవాల్సిన అవసరం ఇవాళ ఉంది. కనుక గవర్నమెంట్ని మేమందరం కోరుకుంటూ మా డిమాండ్ని గవర్నమెంట్ ముందు, నరేంద్ర మోడీ గారి ముందు పెడతంలో ఎటువంటి పొరపాటు లేదు. ఇది విశ్వ హిందూ పరిషత్ ఇది ఖచ్చితంగా న్యాయబద్ధమైన కోరికే. ఈ కోరికలో అన్యమతస్థులు పాటిస్తున్నప్పుడు, అన్యమతస్థులకి మాస్కులు, చర్చులు వాళ్ళకు వర్తిస్తున్నప్పుడు సెక్యులరిజం అనే మాట ఒట్టి హిందువులకే ఎందుకు అప్లై చేస్తున్నారనేది మాకు మొట్టమొదటిగా మా గ్రీవెన్స్. అది ఖచ్చితంగా దాని నుంచి హిందువులు కూడా గుడికి వెళ్ళినప్పుడు మీరు సెక్యులర్గా ఉండమని కోరుకోవటం మాత్రం పొరపాటు అని చెప్తున్నాను. కనుక ఆ సెక్యులరిజం అనేది అన్ని దేశం మొత్తం అప్లై అవ్వాలి. కానీ ఒట్టి హిందువులకు అప్లై చేయటమో లేకపోతే గుళ్ళకే దాన్ని అప్లై చేయటం మాత్రం చాలా పొరపాటు. కనుక దీన్ని గుళ్ళోకి వెళ్ళి లేకపోతే హిందువులకి మాత్రమే వర్తించకుండా దీన్ని ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే దర్శనాల పేరిట ఏదైతే దర్శనాలు ఉన్నాయో దర్శనాల పేరిట కామన్గా వెళ్తే ఇంత, లేకపోతే స్పెషల్గా వెళ్తే ఇంత అని చెప్పేసి ఒక రేటు నిర్ధారించి పెద్ద ఎత్తున హిందువుల నుంచి, అంటే చెప్పులు, అంటే కొబ్బరికాయ దగ్గర నుంచి చెప్పులు విడిచి దగ్గర నుంచి దేవుణ్ణి చూడడానికి కూడా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ అంశాన్ని కూడా డబ్బుతో ఇంక్లూడ్ చేసిన పరిస్థితి ప్రముఖ దేవాలయాలన్నీ కూడా. వాటి విషయంలో ఎందుకు ఈ విశ్వ హిందూ పరిషత్తు బలమైన పోరాటం చేయలేకపోతుంది? ఎందుకు ఈ విషయంలో వెనక్కి తగ్గుతుందంటే మీరేం చెప్పుకోవాలి? మీరు గమనించినట్టయితే మీరు అడిగిన ప్రశ్న తిరుపతిలో మాత్రమే అది జరుగుతుంది. మిగతా గుళ్ళు, దేవాలయాల్లో ఇంత పెద్ద ఎత్తున రేట్లు పెంచడం కానీ, ఇంత పెద్ద ఎత్తున చెప్పులు కానీ, దానికని దీనికని పెద్ద పెద్ద రేట్లు ఎక్కడ వేయటం జరగలేదు. అది ఒట్టి తిరుపతిలో మాత్రమే జరిగింది. అది మీరు గమనించినట్టయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో మాత్రమే ఎట్లా పడితే అట్లా దాని రేట్లు ఇంక్రీజ్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు నియంత్రణ చేసి ఖచ్చితంగా దాన్ని ఒక అందుబాటులో వ్యవహారంలో తీసుకొద్దామని, ఒకవేళ సరే అదే రేట్లలో ఉండవలసి వచ్చినా కానీ అది హిందువుల ఒక సంరక్షణకి, వారి ఒక పెంపుదలకి వాడుకుంటే ఎటువంటి పొరపాటు, ఎవరి మనోభావాలు కూడా దాంట్లో ఇబ్బంది పడవు. అంతేగాని అదే డబ్బుని తీసుకొచ్చి గవర్నమెంట్ వేరే విధానాలకు కానీ వేరే పద్ధతులకు కానీ వాడి అన్ని మతస్థులకు కూడా దానికి పనికొచ్చే విధంగా ఏదైతే ఆ డబ్బుని మరలిస్తారో అప్పుడు వచ్చే ఇబ్బంది మాత్రం ఖచ్చితంగా అందరి మనోభావాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు సార్ మీ కార్యక్రమానికి? పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ కార్యక్రమంకి వస్తారు. అట్లానే ఆయన మనసులో ఉన్న సనాతన ధర్మం గురించి ఆయన కూడా వివరిస్తారు. ఎక్కడా కూడా ఆయన వెనక్కి తగ్గుతాడని నేను అనుకోను. కనుక ఇది ఒక్కరి కాదు, ప్రతి ఒక్క హిందువు కూడా దీన్ని గౌరవించి వస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం.